2 నిమిషాలు ఈ మాటలు ఆలకించి మీ హృదయంలో భద్రపరచుకోండి. ప్రియులారా, యేసు ప్రభు వారు 2023 సంవత్సరాలకు ముందే ఈ లోకానికి రావడం జరిగింది. కన్యక గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు తన సేవా జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు జరిగించి ఉన్నారు. ప్రియులారా, ఎలాంటి కార్యములు జరిగించారంటే ప్రియులారా, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని అనేకులు ఆ గలిలయ ప్రాంతంలో ఆయన తిరుగుతూ పరలోక రాజ్యము సమీపించినది, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి. ప్రియులారా, మారు మనసు పొందకపోతే ఏమిటి, మారు మనసు పొందితే ఏమిటి? ప్రియులారా, మారు మనసు అనగా పాపమును విడిచిపెట్టి ప్రియులారా దేవుని యొద్దకు రావడం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మనలను ప్రియులారా ఎవరు విడిపించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారే తన స్వరక్తముతో మనం విడిపించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, తన అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తముతో మన అందరినీ కడిగి మన పాపముల నుండి విడిపించి ఆ పరలోక పట్టణానికి చేర్చాలని యేసు ప్రభు వారు ప్రియులారా ఈ లోకానికి రావడం జరిగింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, ఇదిగో బాప్తిసం పొందినవాడు శిక్షింపబడతాడని యేసు ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి నమ్మిన వారికి ఆ పరలోక రాజ్యము, నమ్మకపోతే నిత్య నరకాగ్నిలో శిక్ష. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో 2 వ్యక్తులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, అనేక మంది గురించి చెప్పడం సమయం కాదు. కానీ ప్రియులారా, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బేదలాజరు ఉన్నాడు. ప్రియులారా, ఆ ధనవంతుడు బేదలాజరు కూడా ప్రియులారా లోకంలో జీవిస్తూ ఉండగా ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. ఓదరంగ వస్త్రములు కట్టుకుని తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్కరికి సహాయపడలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా లేడు. అయితే బేదలాజరు ఒక పూట ఉంటే ఒక పూట లేకపోయినప్పుడు, తిన్నా తినకపోయినా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు. ఒకానొక దినాన ప్రియులారా 2 ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ప్రియులారా, లాజరు చనిపోయినప్పుడు ప్రియులారా పరలోకము నుంచి దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారు ప్రియులారా రాజ్యములోకి. ఇదిగో ధనవంతుడు ఈ లోకములు ఎంతో సుఖాన్ని అనుభవించాడు, ఓదరంగ వస్త్రాలు ధరించుకున్నాడు, తన ఇష్టానుసారంగా తిన్నాడు. చచ్చిన వెంటనే దెయ్యాలు వచ్చి నిత్య నరకాగ్నిలో పడవేశాయి. ప్రియులారా, మనకి పరలోక రాజ్యము కావాలా, మరి నిత్య నరకాగ్ని కావాలా? ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, మీరు ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి.